నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. మరి ఎంటీవీ ఛానల్ స్టార్ట్ చేసి ఇది 3వ సంవత్సరం. 2 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రజలు, పెద్దలు, ప్రేక్షకులు ఆదరాభిమానాలతో ఎంటీవీ దిగ్విజయంగా అనేక జిల్లాల్లో బాగా ట్రెండింగ్లో ఉంది. కొత్త కొత్త వార్తలు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎంటీవీ ఉంటుందనేది చాలా స్పష్టంగానే చెప్తున్నాం. అది పక్కా ఆధారాలతో చెప్తున్నాం. అధికారులు కూడా రాజకీయ పరంగా కూడా స్పందిస్తున్నారు. వెంటనే ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించే విధంగా అడుగులు వేస్తున్నారు. మరి ఎంటీవీలో మరొక కొత్త ఛానల్ జర్నలిస్ట్ కేఎంఆర్ అని ఒక కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేసాం. ఆ కొత్త ఛానల్లో కూడా చాలా విషయాలు అనేక జిల్లాల్లో, తెలుగు రాష్ట్రాలను కాదు అనేక ప్రాంతాల్లో కూడా జరిగే సమస్యలు కానీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, స్కామ్లు ఏంటి, అవన్నీ కూడా వెలుగుతీసి ఎంటీవీతో పాటు జర్నలిస్ట్ కేఎంఆర్లో కూడా మీకు ఎప్పటికప్పుడే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాని, జర్నలిస్ట్ కేఎంఆర్ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులు, మీ సన్నిహితులు, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఛానల్స్ని ఇంకా ప్రజల్లోకి తరువుగా తీసుకువెళ్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీకోసమే, మీ సమస్యల కోసమే, మీకు అండగా ఉండడానికే ఎంటీవీ ఛానల్ స్థాపించాం. కాబట్టి దిగ్విజయంగా కోట్లాది మంది వ్యూవర్స్తో ఇవాళ అనేక జిల్లాల్లో ఎంటీవీ చాలా ట్రెండింగ్లో ఉంది. మరి జర్నలిస్ట్ కేఎంఆర్ ఛానల్ కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడే కొత్త కొత్త విషయాలు ఎంటీవీలో, జర్నలిస్ట్ కేఎంఆర్లో మీకు తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడే మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక రకాలుగా రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నడుస్తుంది. ప్రస్తుతం ఈ మద్యంలోనే గంజాయి చాలామంది యువత పాడయ్యే పరిస్థితి వేళ. మరి దందాగిరి వల్ల చాలామంది అనేక వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా కాలేజీల్లో ఇంజనీరింగ్ పిల్లలు, ఎంబీఏ, డిగ్రీ చేసే పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా, ఇంటర్మీడియట్ కాదని ఒక 10th క్లాస్ వరకు కూడా చూడొచ్చు. ఆ స్టేజీలో కూడా ఇవాళ గంజాయి మత్తులో తూలిపోతున్నారు. ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి, పోలీస్ యంత్రాంగం, గవర్నమెంట్లో ఈగల్ టీం అని చెప్పి ఒక టీం పెట్టారు, వాళ్ళంతా పనిచేస్తున్నారు. కానీ గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఈ యొక్క గంజాయి, మాదక ద్రవ్యాలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా యువత జీవితాలని పాడు చేస్తున్నాయి. మరి విశాఖపట్నం కేంద్రంగా ఈ మాదక ద్రవ్యాల కేంద్రం, ఈ మాదక ద్రవ్యాల రాకెట్, ఈ రాకెట్కి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు కొండారెడ్డి. మరి ఈ కొండారెడ్డి దీంట్లో ఈ మాదక ద్రవ్యాలు తరలించే విషయంలో బెంగళూరు నుండి, అదేవిధంగా తమిళనాడు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి చాలామంది ఫ్రెండ్స్కి, అంటే కాలేజీ స్టూడెంట్స్కి, అట్లా జిల్లాల వారీ కూడా ఇతనే డిస్ట్రిబ్యూషన్ చేయటం, మరి చాలామంది యువతని పాడు చేయటం. ఇది ఎంతవరకు కరెక్టు? ఒక వైఎస్ఆర్సీపీలో ఒక యువజన నాయకుడు ఉన్న విశాఖపట్నం కేంద్రంగా కొండారెడ్డి ఇట్లా అనేక కాలేజీల్లో, అనేక జిల్లాల్లో పిల్లలకి ఇచ్చి పిల్లల జీవితాలని పాడు చేయడం ఎంతవరకు కరెక్టు? మరి వైఎస్ఆర్సీపీకి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆ పార్టీకి చాలా బిగ్ షాక్ ఇది. మరి కొండారెడ్డి అనే వ్యక్తికి, అలాంటి వ్యక్తులకి పదవులు ఎందుకు ఇస్తున్నారు? యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకుడు అని చెప్పినప్పుడు మరి ఆ నాయకుడు చేసే పనేంటి? మరి కొండారెడ్డి చదివింది ఎంబీఏ, మరి మధ్యలోనే డ్రాప్ చేశారంటున్నారు. మరి ఇట్లా చాలామంది ఇంజనీరింగు, డిగ్రీ స్టూడెంట్స్ కూడా వలలో వేసుకుని ఈ యొక్క మాదక ద్రవ్యాలు వాళ్ళకి అప్పచెప్పి వేల లక్షల రూపాయలు మాదక ద్రవ్యాలపైన వ్యాపారం చేస్తానని కూడా పోలీసుల విచారణ తెలుస్తుంది. మరి ఇప్పటికే ఇతను లింక్ ఎవరు, ఇతను వెనకను నడిపిస్తున్న వాళ్ళు ఎవరు అని చెప్పి ఇప్పటికే విశాఖపట్నం పోలీసులు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. బెంగళూరుని తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్ అనేక జిల్లాలకు పంపించడం. మరి ఈ మాదక ద్రవ్యాల నివారణ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంది, మరి ఇంకా కూడా కఠినంగా ఉండవలసిన అవసరం ఉంది. మరి ఎక్కడైతే గంజాయి విచ్చలవిడిగా రకరకాలు మాదక ద్రవ్యాలను పెట్టి ప్రజల్ని, యువతని
మబ్బులో పెట్టి అదేవిధంగా బానిసలు చేసే పరిస్థితి ఉందో మరి ఈ విషయాల్లో సమాజంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి విషయాల్ని నివారించాలి, నిరోధించాలి. ఎక్కడైనా ఇలాంటి గంజాయి కానీ మాదక ద్రవ్యాల అమ్మకాలు జరుగుతున్నప్పుడు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇస్తే చాలామంది యువత జీవితాలు బాగుపడతాయి. లేదంటే వాళ్ళ జీవితాలు వాళ్ళ చేతులారు వాళ్ళే పాడు చేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి కొండారెడ్డి లాంటి వ్యక్తులు ఇంకెవరైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళ పట్ల పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలి. ఈ మాదక ద్రవ్యాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమివేయాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే పోలీస్ పరంగా పోలీస్ బాధ్యతగా పనిచేస్తుంది. సమాజంలో ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా తీసుకుని ఈ గంజాయి మాదక ద్రవ్యాల టీముల్ని నివారించాలి, నిరోధించాలి. పిల్లల జీవితాలు అంటే యువత జీవితాలని అనవసరంగా వాళ్ళ జీవితాలను పాడు చేయకుండా ఉజ్వల భవిష్యత్తు ఉండేలా ప్రతి పౌరుడు ప్రయత్నిస్తే కొంత మేరకు యువత జీవితాలు ఈ సమాజానికి రేపు రానున్న రోజుల్లో వీళ్ళే భావి భారత పౌరులుగా ఉంటారు. కాబట్టి మాదక ద్రవ్యాలకి లోను కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మరి కొండారెడ్డి మరి వైఎస్ఆర్సీపీలో ఉండి ఇలాంటి దౌర్భాగ్యమైన ఇలాంటి బానిసయ్యి మాదక ద్రవ్యాలకు బానిసయ్యి ఎంతోమంది యువకులను పాడు చేస్తున్న ఇలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తే మరి చాలామంది కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా మీ పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇలాంటి మాదక ద్రవ్యాల కుంభకోణంలో లేదా మాదక ద్రవ్యాల వ్యసనంలో పడి పార్టీలోనో లేకపోతే యూత్నో పాడు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు పార్టీలు కూడా మేల్కొనాలి. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,